నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు పెన్షన్ల పంపిణీ కోసం 2,746.52 కోట్లు విడుదల చేశారు కొత్తగా 7,872 మందికి స్పౌజ్ పెన్షన్ల మంజూరు చేశారు స్పౌజ్ పెన్షన్ల కోసం అదనంగా 3.15 కోట్లు విడుదల చేశారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు 3 గంటల్లో ఇస్తున్నారు అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చెప్తున్నా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు చూస్తే మామూలుగా అనేక రకాలైనటువంటి పింఛన్లు ఇస్తున్నాం వృద్ధులకి వితంతువులకి కల్లు గీత కార్మికులకి డబ్బు కళాకారులకి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించేట్టుగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ 15 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ 6లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజున 63,61,380 మందికి ఇస్తున్నాం ఒకే రోజున 2,747 కోట్లు ఇస్తున్నాం నేను ఒకటే ఆలోచించాను పింఛన్ అనేది దానం కాదు ధర్మం కాదు బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో మరో మైలురాయిని అందుకున్నారు చంద్రబాబు నాయుడు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఆ శుభ పరిణామాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం అని అన్నారు ఇంట్లో నాన్న పనులు బాస్ అని పిలుచుకునే అదృష్టం నాకు కలిగిందన్నారు సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారని కొనియాడారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లూరులో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది నిమజ్జన ట్రాక్టర్ అదుపు తప్పడంతో 4 భక్తులపైకి దూసుకెళ్లగా అదే గ్రామానికి చెందిన ఈవన సూర్యనారాయణ గురుజు మురళి తిరుమల నరసింహమూర్తి కడియం దినేష్ మృతి చెందినట్లు సమాచారం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే నాయకర్ కలెక్టర్ నాగరాణి ఆర్డీఓ దాసిరాజు హుటాహుటిన చేరుకున్నారు ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు గాయపడ్డ వ్యక్తికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది గణేష్ నిమజ్జనంలో
అందులో ఒక చిన్న పిల్లవాడు 9 ఏళ్ల వయసు పిల్లవాడు, ఒక పెద్ద ఆయన 58 సంవత్సరాల వయసు, మిడిల్ ఏజ్ ఇద్దరు మేము చనిపోవడం జరిగింది. గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాము, వారికి ఫ్యామిలీస్కి ఆడుకోవడానికి ప్రయత్నిస్తాము. లాస్ట్ మూమెంట్లో డ్రైవర్ అక్కడ వెళ్ళి ట్రాక్టర్ అవుట్ ఆఫ్ హ్యాండ్ సడన్గా జరిగింది. ఇట్స్ నాట్ సంథింగ్ ప్లాన్డ్ ఆర్ ప్రికాషన్ లేకుంటే. ఆల్రెడీ దట్ అక్యూజ్డ్ సీమ్స్ టు బి హ్యావింగ్ అ లారీ డ్రైవర్, వ్యాలిడ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అట్లాగే ఇన్సిడెంట్ జరిగితే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దేవుడి వల్ల వీ హ్యావ్ ట్రైన్ ఫర్ ద ఫ్యామిలీస్, బట్ ఇట్ ఈస్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్. ఈరోజు కూడా 547 చోట్ల విమర్శనం జరిగింది జిల్లాలో. 100 చోట్ల మన వాళ్ళు ఉంటున్నారు. అన్ఫార్చునేట్ ఇట్ హెస్ హ్యాపెన్. వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ ష్యూర్. అట్లా కూడా ఫ్యూచర్లో అక్కడ రాకుండా వీఆర్ ట్రైనింగ్. నందిగామ వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో 11 బుల్లెట్స్ జమ్మవరం టీం గెలిచారు. ఎంపీ కేశినేని శివరాజ్ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ హాజరయ్యారు. తదనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటం ఎన్టీఆర్ జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మనందరి ప్రియతమ నేత మరి విజయవాడ పార్లమెంట్ అయిన ఎంపీ గారికి, వారి ఎంపీ గారు వస్తా అన్నారు కానీ రాలేకపోయారు. వారి స్థానంలో వారి అబ్బాయి వెంకట్ వచ్చారు. మనందరం గట్టిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నందిగామ పట్టణంలో ఆర్ఎస్ గార్డెన్స్ నందు రూరల్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ రాష్ట్ర, జిల్లా, డివిజన్, నియోజకవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమాజానికి గ్రామీణ వైద్యులే శక్తి అని అన్నారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించడం ఒక పవిత్రమైన కర్తవ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో గ్రామీణ వైద్యుల పాత్ర అమూల్యమని, అతి చిన్న వ్యాధి నుంచి ప్రాణాపాయ పరిస్థితి వరకు తొలిసారిగా అందుబాటులో ఉండేది వీరేనని అన్నారు. షుగర్ టాబ్లెట్స్ వాడుతూ ఆగేస్తారు. దానివల్ల బ్లడ్ స్ట్రోక్స్ కావచ్చు, వాటర్ స్ట్రోక్స్ కావచ్చు, ఐఆర్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ దెబ్బలు అన్నీ కూడా పూర్తిగా వాడికి నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సమయంలో మీరు ఎప్పుడప్పుడు గ్రామంలో నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నంది వెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డ్ సేవలు అందిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోనే 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం అందరికీ సిలిండర్ల సబ్సిడీ అందజేస్తున్నామని వివరించారు. కార్డు పంపిణీ విషయంలో వీలంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5,83,000 మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే తెనాలి నియోజకవర్గంలో 85,000 మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి. ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వృద్ధులు 60 సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత 3 నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం. అది కూడా మీరు చూసే ఉంటారు. ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి. దేనికోసం అయితే మీరందరూ నమ్మి మా కూటమి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, క్షేత్రస్థాయిలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కష్టపడి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేశారు. దాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయం. సూపర్ 6లో మేము ఇచ్చిన మాట ఆ రోజున
మీ అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినా కూడా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీనికి మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాట మేరకు గత దీపావళిలోనే ఇంటింటికి మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాదాపు 900 రూపాయలకు ఒక సిలిండర్ ఇంటింటికి కూడా ఆ పథకం అందే ద్వారా మనం చేశాం. తల్లికి వందనం కార్యక్రమం అందించాం. పెన్షన్ గతంలో కన్నా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెన్షన్ పెంచి మీ అందరు కూడా ఇంటింటికి వచ్చి ఆ సౌకర్యం కలిగిస్తున్నాం. మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. అమరావతి మన రాజధానిగా మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి తీసుకురావాలని తపనతోటి అహర్నిశలు మీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒక నమ్మకంతో మీరు నడవండి మాతోటి. ఇక్కడ రాజకీయాలు లేవు, అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా మీరు మాకు ఓట్లేసి గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎవరైతే అర్హత ఉన్న కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. మీకుంటుంది సమాచారం. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బంది ఉంటే మీరు ముందు మన గ్రామ సచివాలయం, మన సర్పంచ్ గారికి, మా ఎంపీటీసీ గారికి చెప్పండి. అక్కడ మీరు అందించిన ఆ దరఖాస్తుని ఖచ్చితంగా తహసీల్దార్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా పొరపాటు జరగకుండా, ఎంపీడీ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా లబ్ధిదారులు గుర్తించే విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తావు లేకుండా మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి. అమెరికా టారిఫ్ల యుద్ధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ల దాడి మన రాష్ట్రంపై పడనుందని సిపిఎం పేర్కొంది. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. ఈరోజు అమెరికా మన దేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు 25% పెంచి 10 నుండి 20% పెంచి రష్యా నుండి ఆయిల్ కొంటున్న దానికి పనిష్మెంట్గా ఇంకొక 25%, అంటే ఒక దేశం ఇంకో దేశం మీద పనిష్మెంట్ చేస్తుంది. మొత్తం 50% సుంకం విధిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావానికి గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది. అమెరికా ట్రంపు, వాళ్ళ సెనేటర్లు వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా, వాళ్ళ సలహాదారు నవరో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ దేశం పోవాలి, ఏ దేశం పోకూడదు, ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం, సార్వభౌమాధికారానికి సవాలు, ఇంత పెద్ద ఎత్తున సవాలు వస్తుంటే ఈ పార్టీలు ఎందుకని మౌనంగా ఉన్నాయి? ఎందుకు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడటం లేదు? ఎందుకు భయపడుతున్నారు? మేము ఇది తీవ్రంగా ఈరోజు మన రాష్ట్రాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం 2.5 లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో ప్రధానంగా గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు. వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి, వ్యవసాయ పరిశ్రమలు, ఆధార పరిశ్రమల్ని పెంచాలి, అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు 50% ఈ టారిఫ్ తోటి ఆక్వా రంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో. మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్టర్లు చాలా సులభంగా ఇమ్మీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని అది. అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు. సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న 5 ఏళ్లు పరిపాలించారు. ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకు ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం.
అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు 50% మహిళలకి రాజకీయ పదవుల్లో అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పి మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఫ్రీ బస్సులో 11 రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం 5 రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్లో వృద్ధులు వితంతువులకు పెన్షన్లను ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. బుడమేరు వరద బాధితుల సాయంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుడమేరు బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ఇచ్చిన 600 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరిగిందని, ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం లేని వైసీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వరద బాధితులందరికీ నష్టపరిహారం బ్యాంక్ అకౌంట్ల ద్వారా అందించడం జరిగిందని అన్నారు. మదనపల్లి పట్టణం మరియు రూరల్ మండలంలోని కోళ్లబైలు 1, 2 బాబు కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అర్హులకు పెన్షన్లను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో సామాజిక పెన్షన్ల కోసం 117 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని దత్తి రాజేరు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంతోషంగా 1వ తేదీ తెల్లవారి 8 గంటలకంతా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటున్న ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే ఒక బెస్ట్ ముఖ్యమంత్రి, ఆదర్శమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా పెన్షన్లు ఇచ్చి వీళ్ళు కుటుంబాలకు ఆదుకుంటున్నారు. దీనికి ప్రజలు ఎంతో సంతోషంగా తీసుకుంటారంటే వైసీపీ వాళ్ళకి కడుపంతా మంటైపోయిన పాపం ఏం తెల్లారు లేస్తే వీళ్ళకి ఇళ్ళకి ఇచ్చేస్తున్నారు డబ్బులు, లేకపోతే ఇక్కడ వాళ్ళ సంతకాలు పెట్టి మేము కూడా మేమే పెరిగితే దానికి సిద్ధంగా ఉండి మీ దగ్గర 15,000 వెళ్ళిపోతామని పెన్షన్ ఏమైపోతా ఉంది రా అని చెప్పి బాధ ఉంది. ఏడుస్తూనే ఉండాలా, పనులు ఇట్లా అయిపోతూనే ఉంటాయి, జరిగేదంతా బాగలేదు. గణనాథుడి చల్లని చూపుతో విఘ్నాలు తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. నెల్లూరులో జరిగిన వినాయక చవితి సంబరాల్లో భాగంగా 5వ రోజు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని నిమజ్జనోత్సవ ఘాట్ ను సందర్శించారు. పెన్నా నదీ తీరం వద్ద గణేష్ ఘాట్ వద్ద చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అధికారులను మంత్రి అభినందించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే గణపయ్య నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వినాయక చవితి అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఇది ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు. ముఖ్యంగా యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు. జనరల్గా పండుగ అయిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం. ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క సర్నాల చెరువు మనకుంది, ఇటుపక్క పెన్నా రివర్ ఉంది.
కాబట్టి అటుపక్క ఉండే వాళ్ళందరూ స్వర్ణార్ చెరువులోను, ఇటుపక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పెన్నారి వరకు ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ, పోలీసు అండ్ ఎండోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా, ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా కె వరదరాజన్ బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ 24 గంటలు ప్రజలకు మరియు తమ సిబ్బందికి అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంపొందించేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. All people living in Yanam region, I am K. Varadarajan, Superintendent of Police, joined today as new SP, as Superintendent of Police. I will serve to all people without any bias as a friendly manner. Till my service, I will be available at any time. I am staying in the police quarters. Any help from my side, our police people, with the support of our officers and men, we will help at any time at 24 hours. I will help you. Thank you very much. దేవుని ఎదుట కోరికలు కోరటం మాని దేవుని చెంత మోకరిల్లి ప్రవర్తనతో కూడిన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడమే నిజమైన భక్తుని లక్షణమని కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కలుగోళ శాంభవి అమ్మవారి ఆలయ ఆవరణలో విశేషంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి విఘ్నేశ్వర పూజ విశిష్టతను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై దేవదేవుని ఆశీస్సులు మెండుగా కలగడంతో రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమాభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని వెల్లడించారు. జంతువులను అతి చిన్నదైనటువంటి ఎలుకతో మొదలుకొని జంతువులు అతి పెద్దదైన ఏనుగుతో అంతం చేస్తూ వినాయకుడికి ఈ రోజున ఎలుక బొమ్మగా పెట్టి వినాయకుడికి ఈ నెత్తిన ఏనుగును పెట్టి బొజ్జను పెట్టి మనిషి అందం హృదయంలో ఉండాలి తప్ప శరీరంలో లేదు. ఈ రోజు గణేశుని అందంగా పూజిస్తున్నామా, ఆయన హృదయాన్ని పూజిస్తున్నామా తెలుసుకోవడం కోసమే వినాయకుడిని అటువంటి జన్మనిచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. వినాయకుడు సైజు చూస్తే ఏనుగు కనిపిస్తాడు, ఏనుగును కనిపిస్తాడు, బొజ్జ కనిపిస్తాడు, తొండం కనిపిస్తుంది. అందంగా ఉన్నాడు అంటే అందంగా లేడు. అందం కాదు కావాల్సింది హృదయం కావాలి. అది అందమైన హృదయంగా ఉండటం కొరకే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తున్నారు. ఈ రోజు వారిని అన్ని రకాల పచ్చటి పైర్లకు సంబంధించినటువంటి ఫల వృక్షాలతో పాటు, జంతువులకు సంబంధించిన వృక్షాలతో పాటు, మనిషి ఆకారంతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 జీవరాశులకు సంబంధించినటువంటి అన్నిటి కలగలిపినటువంటి ఒక ఏకైక దేవుడు ఉన్నాడంటే అది వినాయకుడు. ఆయన్ని ఒక్కరిని పూజిస్తే అన్ని సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పూజించినట్టు భావించడం కొరకే మన పూర్వీకులు, మన దేవుళ్ళు, మన ఋషులు, మన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కలిపి వారిని పసుపు ముద్దతో స్టార్ట్ చేసి, ఏనుగుతో స్టార్ట్ చేసి, ఎలుగుతో పూర్తి చేసి ఈ రోజు మనం కల్పిస్తుంటే ఆ ఒక్క దేవుణ్ణి ఏ శుభకార్యానికైనా అశుభకార్యానికైనా ఈ రోజు మొదటి వినాయకుడు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసైనా మనలో మార్పు తెచ్చుకుంటామని. ఎక్కడ దేవుడు, ఎక్కడ జంతువు, ఎక్కడ ఎలుక, ఎక్కడ బొజ్జ, ఎక్కడ తొండం, వీటన్నిటిలో కాదు ఆయన మనసులో ఉంది. ఆ మనసును మనం కూడా ప్రక్షాళన చేసుకుంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందని నాంది పలికిన దేవుడు వినాయకుడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని పేదలకు పింఛన్ అందజేశారు. మంత్రి సవిత అధికారులతో కలిసి వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళల ఇండ్ల వద్దకు వెళ్లి పింఛన్ అందించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సవిత పేర్కొన్నారు.
3000 4000 జై చంద్రబాబు వర్ధిల్లాలి ఉత్తమక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ ఎన్టీఆర్ జోహార్ చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ప్రభుత్వం నియమించిన సందర్భంగా ఏపీ కాకతీయ సేవా సమైక్య బ్రహ్మం చౌదరిని సన్మానించింది. విజయవాడ స్థానిక హోటల్లో సమైక్య అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం సభ్యులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ అమరావతిలో 5 ఎకరాల భూమి కమ్మ సంఘానికి అమ్మకానికి కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కమ్మ సామాజిక హాస్టల్స్ కోసం భూమి కేటాయించాలని ప్రతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్స్ పొందలేని కులాలతో కలిసి యూనియన్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ కమ్మ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు నన్ను అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో బెజవాడ వెంకటరావు గారు, అదేవిధంగా కొడాలి సుబ్బారావు గారు, అదేవిధంగా రామారావు గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరు కలిసి నేడు విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని వీలైనంత వరకు కూడా ఆహ్వానించి ఐక్యత చాటినందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య వారిని కూడా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ తరఫున అభినందిస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాలలాగానే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పరిపాలించేటువంటి పాలకులు ఓట్ల కోసం కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ మరి దానికి ఎటువంటి ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఇవ్వకుండా కనీసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించకుండా ఈ యొక్క కమ్మ సమాజాన్ని అవమానించడం జరిగింది. కమ్మ సమాజం మీద విషం కక్కే విధంగా వారి యొక్క ఛానల్ని, వారి యొక్క పత్రికను కూడా వాడటం జరిగింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ఒక సామాజిక వర్గం మీద పదే పదే అబద్ధాలు వడ్డించినటువంటి తీరుని మిగతా సామాజిక వర్గాలు కూడా గ్రహించి మరి 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఇక మీదట కమ్మ సమాజం మీద కానీ సామాజిక వర్గం మీద కానీ మా యొక్క ప్రమేయం లేని విషయాల్లో మమ్మల్ని గనక లాగితే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి మేమందరం కూడా సంఘటితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు ఉదయం ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ రామకృష్ణపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించి నేరుగా పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం పట్ల లబ్ధిదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు అయిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెక్టం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతిశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు.
ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చిని అంటే అతిశక్తి కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని, కానీ విడిపోయిన రాష్ట్రంలో 2014లో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం, గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి. అంటే ఆ రోజు 2020 అంటే అందరూ కూడా ఏంటి 2020 కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఆ రోజు ఆయన కట్టిన స్టేడియంలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ హైదరాబాద్లో జరిగి మరీ ఇంతవరకు కూడా మళ్ళీ ఒక్క క్రీడ కూడా తీసుకురాలేని పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ P4 ఆర్థిక అసమానతలు తొలగాలి. ఎక్కడో విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలు చేసినాయి కానీ ఎక్కడ రాజకీయ నాయకుడు చేసిన కార్యక్రమం కాదు ఇది. ఇటువంటి వినూతన కార్యక్రమం తీసుకొచ్చి మన ముందుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో అన్ని అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ముందుంచి అహర్నిశలు కృషి చేస్తా ఆయన చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ వయసులో సెంట్రల్ నియోజకవర్గంలోని అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆశీర్వాదమే సమాజాభివృద్ధికి మూలాధారమని, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే వృద్ధులకి, వికలాంగులకి, బెడ్ రీడ్ను ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం గత 14 నెలలుగా టెన్షన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే 31 కానీ 30వ తారీఖు కానీ ఇచ్చేస్తున్నాం. పక్కాగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కానించి శాసనసభ్యుల వరకు, కార్పొరేటర్ల వరకు అందరం కూడా 1వ తారీఖు ఈ పెన్షన్ల పండగలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ 4000 చేసి, వికలాంగులకి 3000ది 6000 చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి అందిస్తామంటే ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. వీళ్ళు ఎవరు, ఇంటి దగ్గరికి ఎవరు అని చెప్పన్నారు. ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అలాగే అందరూ కూడా ఇళ్ల దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థమవుతా ఉంది. ప్రజలు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సోమవారం అన్నా క్యాంటీన్ కు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ओम संचमे आदित्याय सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः कर्कोटकस्य नागस्य तमेन्द्रस्य अम्म ఎవరు చేతులందుకోకండి నవధాన్యాలు ఒకళ్ళ 3 సార్లు వేసి అప్పుల రోజు గుడ్ ఆదిత్యాయ రుద్రమావాస అభిషేక గురుమూర్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.